ఇందుగలడందు లేడని సందేహము వలదు ఎందెందుకు వెదికినా అవినీతి అందే కలదు అని చెప్పాలనుకుంటా. ఇప్పుడు అవినీతికి సంబంధించి ఏకంగా డిఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజరు 25 లక్షల లంచం, నువ్వు సరిగ్గా పనిచేయలేదని కాంట్రాక్టర్కి వార్నింగ్ ఇచ్చి కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు ఆపేసి ఆ బిల్లు చెల్లించాలంటే 25 లక్షల లంచం కావాలని, ఆ లంచం తీసుకోవడానికి విమానంలో ఇతర ప్రాంతానికి వెళ్ళి ముంబాయి దగ్గర చిక్కుకుపోతే అరెస్ట్ అయినటువంటి సందర్భం ఇది. విశాఖపట్నం వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేసినట్టు సిబిఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పాటు సాధారణంగా ఇదేంటంటే ట్రాప్ చేస్తారు, ఇది ట్రాప్ కాదు, ట్రాక్ చేశారు. అంటే ఇదేదో లంచానికి ప్రిపేర్ చేస్తున్నారు అని వీళ్ళు కనిపెట్టి పట్టుకున్నారు. ఆయనతో పాటు లంచం ఇచ్చినటువంటి ముంబై